మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ములుగు, హన్మకొండ, జనగామ జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వరి, పత్తి పంటలకు కోలుకోలేని దెబ్బ పడింది. మరోవైపు మార్కెట్లకు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్లు అందించాలని అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలను జారీ చేశారు. అలాగే వరి, మొక్కజొన్న కోతలు నిలిపివేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు సూచనలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ తిరుపతి, ఏంటి అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైతుల గురించి ఆలోచించి పంటలు దెబ్బతింటాయని కూడా ముందే చెప్పారుగా, ఏంటి అప్డేట్స్? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనబడతా ఉంది. నిన్న మొన్న ఏపీ ప్రాంతాల్లో అల్లకల్లోలం జరిగిన నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కావచ్చు, రాత్రి నుంచి ఎడతెరిపి లేకున్నటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 6 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ రైతులను, అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కడుతూ మన విజువల్లో చూసినాం. రైతులు వరిధాన్యం తడవకుండా పెద్ద ఎత్తున పరదాలు కావచ్చు, టార్ఫిలిన్లు కప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మార్కెట్కు తరలించినటువంటి వరిధాన్యం తడవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన విజువల్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున గంటకు 25 కిలోమీటర్ల మేర ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కడుతూ ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ జిల్లా కమలాపూర్ గూడూరు ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, రైతులంతా వరిధాన్యం తడవకుండా వరి కుప్పలకు సంబంధించి, వరి ధాన్యం రాసులకు సంబంధించి కూడా పరదాలు కప్పుకొని ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఐకేపీ సెంటర్లో వరిధాన్యం పోసి మ్యాచర్ కోసం వెయిట్ చేసినప్పటికీ కూడా కొంత అధికారులు ఆలస్యం చేయడం ఇటువంటి కారణాలు తలెత్తినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో గూడూరు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. అసలు ఎప్పుడు ఈ వర్షం కురుస్తుంది, ఎటువంటి ఇబ్బందులు మాట్లాడడం, ఎంత పొలం ఉంది నీకు, ఈ ఎప్పుడు పరదాలు కప్పిర్రు, ఏం చెప్తారే? 4-5 రోజులు అవుతుంది కాబట్టి వర్షాలు చేయబట్టి. ఎప్పటి నుంచి వర్షం కొడతాను? మున్నటి నుండి కొడతాంది. ఈ వారం 10 రోజుల నుంచి అప్పుడప్పుడు లేట్ మ్యాచ్ రాత్రే బట్టి వర్షాలు చేయబట్టి మ్యాచ్ రాకలే పోతున్నాం. 4 ఎకరాలు ఉన్నది, 3 ఎకరాలు వస్తే ఇంకో ఎకరం ఉన్నది. ఈ వర్షాల ప్రాబ్లం వల్లనే కోతున్నాం. అట్లా మున్నటి నుండి వాటికి 2 రోజులే. అధికారులు మ్యాచ్ రాత్రి తీసుకుపోతాం అంటారు వాళ్ళు. మ్యాచ్ రాత్రి అన్నట్టు వర్షాలు చేయబట్టి రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది అన్నట్టు. ఏం చేయాలి మరి రైతులకు? అధికారులకు ఎంత మ్యాచ్ రాత్రి తీసుకుపోవాలని చెప్తాను. అట్లా రైతుల అభిప్రాయం అయితే తడవకుండా పరదాలు కప్పుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్ కావచ్చు, మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరు ఈరోజు స్కూల్కు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కాసేపటి క్రితం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులను కావచ్చు, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో కుండపోత వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గడిచిన 2 గంటల్లో 9.4 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైంది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో వరి పంటలన్నీ పూర్తిగా నేలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, కురవి, మహబూబాబాద్, గార్ల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జనగామలోని పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ నెల్లికుదురు ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు కూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం సంబంధించినటువంటి ఒక మహిళ పురిటి నొప్పితో ఇబ్బంది పడుతూ అంబులెన్స్లో వెళ్తున్న నేపథ్యంలో చెట్టు అడ్డం పడింది. వెంటనే అక్కడ సిబ్బంది కావచ్చు, స్థానికులు స్పందించి చెట్టును తొలగించిన తర్వాత ఆమె క్షేమంగా మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఎన్పీడీఎస్ఎల్ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం నేపథ్యంలో స్తంభాలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్న చోట తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఎస్ఈలు, డీఈలు, ఇతర సిబ్బంది అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇలా మనం చూసినటువంటి విజువల్లో రైతులంతా కూడా వరి ధాన్యం కావచ్చు, పత్తి పంట, మొక్కజొన్న తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే వరి ధాన్యాలు, వరి రాసులంతా కూడా ఇలా తడిచేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో ఇలా చూడొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలానే రైతులు వరి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఇలా టార్ఫిన్లు కప్పుకొని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వరంగల్ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ అంతా కూడా తప్పకుండా రైతులకు టార్ఫిన్లు అందించే ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇంకెవరైనా కోత కోసేవారు కావచ్చు, ఈ 2-3 రోజులు వరి కోసేవారంటే వారంతా కూడా వాయిదా వేసుకోవాలని వరంగల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లంతా కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైతులు ఒక ఆందోళన చెందుతూ పత్తి పంట కావచ్చు, వరి ధాన్యం, మొక్కజొన్న అంతా తడిచేటువంటి నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో ఒక ఆందోళన చెందుతూ తప్పకుండా అధికార యంత్రాంగం అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంత రైతులలో మాత్రం ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలానే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.